రాకేష్ వినిపిస్తుందా? వాయిస్ మ్యూట్లో ఉంది. వర్మ గారు నమస్కారం. ఓకే రాకేష్, ఏంటి అధికారంలో మీరున్నారు, మీ పార్టీ నేతల్ని అరెస్టులు చేయడం ఏంటి? అటు గాజువాక అవనియండి, లేకపోతే ఈ పిఠాపురం అవనియండి. అంటే నేను గతంలో కూడా చెప్పానండి, మీరు క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే తప్పు ఎక్కడైనా సరే జరిగితే మా అధినాయకత్వం అనేది ఊరుకోరు. వాటిని ఖచ్చితంగా రివ్యూ చేస్తారు, ఖచ్చితంగా దాని మీద తప్పు ఎక్కడుందో పరిశీలి చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటారు. ఏది తప్పు ఉందనేది ఖచ్చితంగా 1-2 సార్లు దాన్ని లెక్కేసుకొని ఖచ్చితంగా తప్పు ఎవరిదన్నా సరే పార్టీ ప్రభుత్వంలో ఉన్న మందలించడం జరుగుతుంది. అది నేను గతంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా అనమాట. తప్పు ఎన్డీఏ కూటమి వాళ్ళు చేశారనో లేకపోతే ఇంకెవరు చేశారనో మా పార్టీ వాళ్ళు చూసి చూడనట్టు పోండి, మీరు కళ్ళు మూసుకోండి. గతంలో లాగా డోర్ డెలివరీ చేస్తే పార్టీకి తీసేసామని చెప్పి సైలెంట్ గా మళ్ళీ అతని చేత పనులు చేయించుకోవటం అంటే కాదు. రాకేష్ అలా అంటలేదు కదా, రాకేష్ అలా అంటలేదు. జనసేన టీడీపీ మధ్య పొసగటం లేదు, వాళ్ళు పడిన ఇబ్బందుల వల్ల కేడర్ నలిగిపోతున్నారు అని కదా. నేను ఒకటే చెప్తున్నానండి, జనసేన టీడీపీ బీజేపీ 3 బలంగా ఉన్నాయి. ఇక్కడ సమస్యల్లా కొంతమంది వ్యక్తులు 0.1 నుంచి 0.5% వ్యక్తులతోనే ఈ సమస్య. ఇది ఎక్కడ సమస్య వస్తుంది? చివరి మూమెంట్ లో వాళ్ళ షెల్టర్ కోసం అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని జాయిన్ చేసుకోండి, అయ్యా బాబు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని జాయిన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని లోకల్ ఇన్ఛార్జీల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకేమి వద్దు, మేము మీ దగ్గర బానిసల్లాగా ఉంటాం, లేకపోతే మేము మీ దగ్గర ఉంటామని ఎదవ కబుర్లన్నీ చెప్పి మా వాళ్ళని మాయ చేసి కొంతమంది జాయిన్ అవుతున్నారు కదా. ఈ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఎవరైతే వైసీపీ నుంచి జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతోనే ఈ సమస్య. ఇంకా ఎవరితో సమస్య లేదు. నికారసైన జనసేన నాయకుడు ఎవరు ఒక సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఎవరైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రావాలని తలపించిన వాళ్ళతో సమస్య లేదు. హార్డ్ కోర్ బీజేపీ వాదంతో పనిచేసే వాళ్ళతో కూడా సమస్య లేదు. ఏదైతే చలిమంట కాసుకోవాలని వాళ్ళు షెల్టర్ కోసం వచ్చి మమ్మల్ని దయచేసి మేము దాంట్లో చేర్చుకోండి అని బతిమిలాడి ఒక సాఫ్ట్ గాన్ తో కొంతమందిని 0.1%, 0.2% వాళ్ళు చేర్చుకున్నారు కదా, కేవలం వాళ్ళతోనే సమస్య. అంతకు మించి జనసేన టీడీపీ బీజేపీ 3 కూడా బలంగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదని మీకు చెప్తా ఉన్నాం. ఇందాక కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ మేము ముందుకెళ్తాం, కూటమి కలిసే పనిచేస్తుందని ప్రతి చోట బలంగా వినిపిస్తా ఉన్నారు. అందులోనే ట్విస్ట్ ఉన్నది అంటున్నారు. కాదు రాకేష్, ఆ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉంటారు అన్నారు, టీడీపీ కాదు.